సృష్టి ఎలా జరిగిందో చెప్పలేరు. ఈ ప్రపంచం ఇప్పుడున్న రూపంలోకి ఎలాగొచ్చిందో చెప్పలేరు. ఇన్ని భాషలేమిటి? ఇన్ని రకాల ముఖ రూపాలేమిటి? బైబిల్ చెబుతుంది. బైబిల్ దేవుడే నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ఒకనిలో నుండి అనేక జాతుల మనుషులను దేవుడు సృష్టి. ఈ జాతులు ఎందుకు ఏర్పడ్డాయంటే వాళ్ళ భాషలను దేవుడు తారుమారు చేశాడు. ఇది ఆదికాండం 11వ అధ్యాయంలో చెప్పబడి. ఒకప్పుడు భూమి అంతటా ఒక భాష ఒక పలుకు ఉండెను. వాళ్ళు దేవునికి విరోధమైన ఒక మతాన్ని స్థాపించుకున్నారు. ఆ బాబెలు గోపురం కట్టిన వాడు నిమ్రోదు. వాడు భూమి యందంతటా ఒకే భాష ఒకే పలుకు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ వాడు వశపరుచుకొని నేనే దేవుడిరా నన్ను ఆరాధించండి అని బలవంత పెట్టాడు. ఇలాగైతే దేవుడు మానవ జాతిని అగ్ని కురిపించి భస్మం చేయాల్సి వస్తుంది. మరి ఏదెను తోటలో దేవుడు వాగ్దానం చేశాడు. నేను స్త్రీ యందు పుట్టి ఈ సర్పం యొక్క తల మీద కొడతాను, మిమ్మల్ని విమోచిస్తానని అక్కడ చెప్పాడు. ఆదికాండము 3:15లో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కొత్త మతం పెట్టుకున్నారని చెప్పేసి అందరినీ భస్మం చేసేస్తే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? పడిపోయిన చెడిపోయిన మానవ జాతిని రక్షించాలంటే కాలం సంపూర్ణమయ్యేదాకా మానవ జాతి బ్రతుకుండాలి. రక్షకుడు పుట్టేదాకా మానవ జాతి బ్రతుకుండాలి. రక్షకుడు పుట్టేదాకా జాతి బ్రతుకుండాలంటే ఈ మతం అనేది లేకుండా పోవాలి. సాతానును ఆరాధించే మతం లేకుండా పోవాలి. పోవాలంటే ఎలాగా? వీళ్ళకి ఒకటి మాట ఒకటికి అర్థం కాకుండా పోవాలి. సృష్టికర్త కనుక వాళ్ళ మెదళ్ళలో ఉండే వైర్లు కనెక్షన్లన్నీ మార్చాడు. సర్క్యూటరీ పొద్దున్న లేచి నిద్రపోయారు, వాళ్ళ లోపల సర్క్యూటరీ మారిపోయింది, పదజాలం అంతా మారిపోయింది. ఉదయం లేచి నమస్తే సార్ అంటే ఏదైనా నన్ను పట్టుకొని నమస్తే అంటావా అని వాడిని పట్టుకొని కొడుతున్నాడు. నమస్కారం అంటే కొడతాడు ఏంటండి అని అంటే కొట్టదని అంత అంత మాట అంటావా నన్ను పట్టుకొని అంటే వాడి భాషలో అది చెడ్డ మాట. మంచినీళ్ళు తీసుకురారా అంటే పోయి రాళ్ళు తెస్తున్నాడు. రాళ్ళు దేరానంటే వాడు పోయి ఇసుక తెస్తున్నాడు. ఆ గోపురం కట్టడం ఆగిపోయింది. ఒక్కొక్క భాష మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బైబిల్ చెబుతుంది భూఖండములు చీలిపోయిన ఒక్కొక్క ఎంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఒక బైబిల్లో మాత్రమే. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ జన్యువులలో డిఎన్ఏలో మార్పు చేసినందును బట్టి విభిన్న జాతులు ఏర్పడినవి. ఆర్య జాతి ఒకటి, ద్రవిడ జాతి ఒకటి, తర్వాత ఆంగ్లో సాక్సన్ జాతి ఒకటి, మలేషియన్ వీళ్ళందరూ కూడా తూర్పు దేశాల వాళ్ళు ఒక జాతి, మంగోలియన్ జాతి అంటారు. చీమకళ్ళందరినీ మంగోలియన్ జాతి అంటారు. ఆఫ్రికన్ జాతులు, వీళ్ళొంచి మళ్ళీ సబ్ సెక్షన్స్ అన్నీ తయారయ్యాయి. ఎవరు చేశారంటే బైబిల్ చెప్తుంది దేవుడే చేశారు. కనుక ఆయన ఇంత చరిత్ర కలిగిన దేవుడు. అందుకని ఆయన అంటాడు నేనే దేవుడను. ఇప్పుడు నేనంటే ఎవడు ఒప్పుకుంటాడండి? నేనే ప్రైమ్ మినిస్టర్ను అని అంటే నన్ను పట్టుకెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా. ఎవడు పడితే వాడు అంటే కుదురుతుంది ఏంటి? ఎవడు ఒప్పుకుంటాడు? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అంటే పిచ్చోడా, మెంటల్ వచ్చింది నీకు అని పిచ్చాసుపత్రిలో వేసేస్తారు. ఆయన ఆకాశములకు సృష్టికర్త, భూమికి సృష్టికర్త. ఆ తరువాత భూమి మీద మొట్టమొదటి మానవుణ్ణి మట్టితో చేసిన సృష్టికర్త. ఆయనకు చాలామంది పిల్లలు పుట్టేదాకా ఏక భాషే నడిచింది భూమి మీద. కానీ వాళ్ళు సాతానును ఆరాధించే మతాన్ని ఆ బాబెలు గోపురం దగ్గర పెట్టుకున్నందుకు దేవుని కృపా సంకల్పం, రక్షకుడుగా దేవుడు వచ్చేదాకా ఈ జాతి అయితే బ్రతుకుండాలి కాబట్టి ఈ మతము లేకుండా వీళ్ళు బ్రతకాలని వాళ్ళను భాషలు తారుమారు చేసినందుకు ఒక్కొక్క భాష ఉన్నోడు ఒక్కొక్క మూలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూమి ఖండములుగా. అంతకుముందు ఆరిన నేల ఒక చోటనే కనబడింది ఆదికాండం 1వ అధ్యాయంలో. ఇలా ఇప్పుడున్నట్టుగా చీలిపోలే. నీళ్ళని ఒకవైపు ఒకటే ఖండము భూమి. తర్వాత దేవుడు చీల్చాడు. ఒక్కొక్క చోట వాతావరణ స్థితిగతులు, వాళ్ళ భాష, వాళ్ళ ఆహారపు అలవాట్లు, తర్వాత దేవుడు చేసిన జెనెటిక్ ఇంజనీరింగ్, డిఎన్ఏ రీఅలైన్మెంట్ బట్టి వాళ్ళ ముఖ రూపాలు, వాళ్ళ చర్మపు రంగు అంతా మారి. నేను అష్టాదశ పురాణాలు చదివాను, చతుర్వేదాలు చదివాను, ఖురాన్ చదివాను, ప్రధానమైన మత గ్రంథాలన్నీ చదివాను.
67 ఏళ్ల వయసు నాకిప్పుడు. 60 ఏళ్ళు అధ్యయనమే చేశా. ఈ లోకం ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకున్నదో చెప్పగలిగిన గ్రంథము ఒక్కటి గూడా లేదు. బైబిల్ చెబుతుంది.